మీనరాశి మే నెల 2025 సంవత్సరానికి గాను ఈ మీనరాశి వారి ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మీకు తెలియజేస్తున్నాను. ముందుగా ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. జగదేక వీరుడైనటువంటి అర్జునుల వారికి, జగద్గురువైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ వారి పాదపద్మాలకు మనందరం కూడా నమస్కారం చేసుకుందాం. మరి యొక్క మీనరాశికి అత్యధిక స్థాయిలో మధ్యమంలో ఉన్నటువంటిది ఏలినట్స్ని కుంభము, మీనము, తర్వాత మేషానికి వస్తే ఆ మధ్యలో ఉండి అత్యధిక స్థాయిలో ఈ యొక్క ఈ యొక్క మీనరాశి వారు నెగిటివ్ ఎనర్జీని ఆకర్షించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మరి ఈ మీనరాశి వారు అందరికీ కూడా ఆదాయాలు అత్యధికంగా రావడానికి అవకాశాలు ఉన్నాయి లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే. అలాగే ఎంత అధికంగా వస్తున్నప్పటికీ కూడా మరి ఇవన్నీ కూడా ఖర్చులు కూడా అలాగే అయిపోవడం అనేటటువంటిది చాలా విస్మయానికి గురి చేస్తుంది. మీకు ఆశ్చర్యపోతారు మీరు, ఏమిటి ఇలా ఖర్చు అయిపోతుంది అని. అలా బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాలతో మీరు బాగా బిజీగా ఉంటారు ఈ యొక్క మీనరాశి వారి మే నెలంతా కూడా. అదేవిధంగా ఈ యొక్క ఈ విదేశాలకు వెళ్ళాలి అనేటటువంటి ఆలోచనతో కొత్త ఉద్యోగాలకి అప్లై చేసుకుంటూ ఉంటారు, దానికి ఫీజులు కడుతూ ఉంటారు. మరి అవ్వకపోతే ఈ ఫీజులు లాస్ ఏమోనండి అనేటటువంటి ఆలోచన విధానం ఉంటుంది. కాబట్టి అలాంటి ఆలోచనలు పెట్టుకోకండి. పరీక్షలు ఫీజులు కట్టడము వరకు మీ బాధ్యత, చదవడం మీ బాధ్యత, రాయడం మీ బాధ్యత. ఫలితాన్ని ఇప్పుడే మీరు మీ చేతుల్లోకి తీసుకోవద్దు. అలాగని నిరాశపడకూడదు మనం ఏ పనైనా సరే చేసినప్పుడు. అంటే ఈ కళాకారులకు అందరికీ కూడా, ఈ మీనరాశిలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మరి మంచి ఫలితాలు ఇచ్చేటటువంటి మనం నెలగా ఈ ప్లానెటరీ కాంబినేషన్ మనం చెప్పుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. ఇకపోతే జన్మంలో బుధ, శుక్ర, రాహుగ్రహ, శనిగ్రహాలు మొత్తం మే 29 వరకు ఉండడం జరుగుతుంది. మే 29 తర్వాత ఈ యొక్క రాహుగ్రహము మరి కుంభరాశిలోకి రావడం జరుగుతుంది. అదేవిధంగా ఏప్రిల్ 13 నుంచి మే 14వ తేదీ వరకు కూడా రవి ఉచ్చస్థితిగతుడై మీకు మేషరాశిలో ఉండడం జరుగుతుంది. కాబట్టి ప్రతి యొక్క పని తీరులో మార్పు వస్తుంది. డిగ్నిఫైడ్గా చేయడము, పెద్దవాళ్ళని అడిగి చేయడము, ఇలాంటివన్నీ కూడా మంచి ఆలోచన విధానం అనేటటువంటిది రావడం జరుగుతుంది. ఇకపోతే ఈ యొక్క మీనరాశి వారికి కుజుడు మిథునంలో ఉండి నీచపట్టి ఉన్నాడు. కాబట్టి మీ పేరు మీద ఉన్నటువంటి సైట్లు కానీ, భూములు కానీ, ఇలాంటివన్నీ కూడా రేట్లు ఇంకా పెరగకపోవడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ బిజినెస్లలో మరి ఈ యొక్క మీనరాశి వారు ముందంజలో ఉంటారు. అలాగే షేర్స్, బెట్టింగ్స్ ఇలాంటివన్నీ కూడా ఆడుతున్నారు. కాబట్టి ఆడి లాస్ అయి ఉన్నారు. కాబట్టి ముఖ్యంగా తెలుసుకొని అలాంటివన్నీ ఆడకూడదని నేను మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను. కానీ అబ్బాయి మీకేం తెలుసండి, షేర్స్ ఇది మరి బ్రహ్మాండంగా మేము ఆడుకుంటాం, మాకు లాభం వస్తుందని ఆడిన వాళ్ళు అంతా కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అంటే ఎప్పుడు కూడా సమయం ఎప్పుడు ఒకలాగా ఒక్కసారి ఉండదన్నమాట. కాబట్టి ఈ రాశి వారంతా కూడా మనకి ఈ మీనరాశి వారు ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పుట్టిళ్ళకు వెళ్ళడము, పుట్టింటి వాళ్ళ నుంచి వీళ్ళకి సహాయం అందడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. గతంలో పుట్టింటి వాళ్ళు మీకు కట్నం ఇచ్చి పంపించారు. ఆ తర్వాత ఏదో ఒక స్థలమో లేకపోతే ఏదో ఒకటి మీకు తర్వాత చూద్దాం అనేటటువంటి ధోరణితో వాళ్ళు ఉంటారు. అవన్నీ కూడా మీరు పూర్తి చేసేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క రాశి వారంతా కూడా మీరు చక్కగా కొన్ని మంచి పనులు అనేటటువంటివి ఈ నెలలో చేస్తారు. అనాథ పిల్లలకి సహాయాలు,
ఇలాంటివన్నీ కూడా ఆశ్రమాలకు వెళ్ళడము, ఇలాంటివన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మీకు చాలా మనశ్శాంతిని, సంతృప్తిని మీకు కలిగిస్తుంది. అలాగే ఈ నెలలో మీ సొంత ఊర్లకి ఈ మీనరాశి వారంతా కూడా వెళ్ళడం, అక్కడ బంధువుల అందరినీ కూడా పలకరించడం, వారందరికీ కూడా ఏదో ఒక సహాయం అనేటటువంటిది సహజంగానే మీరు ఈ సహాయం చేసేటటువంటి గుణం ఉంటుంది కాబట్టి అలా సహాయం చేయడం ద్వారా వాళ్ళందరూ కూడా చాలా సంతోషపడడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక ఈ మీనరాశి వారికి నూతన వస్త్రాలంకరణ అనేటటువంటిది ఈ నెలలో జరుగుతుంది. ఇక ఎవరికైతే పిల్లలు లేరో అటువంటి వాళ్ళందరికీ కూడా ఇంకా పిల్లలు కలగడానికి కొంత సమయం పడుతుంది. అలాగే విద్యార్థులు చదువుల్లో రాణించాలి అనేటటువంటి ధోరణితో కష్టపడి చదువుతూ ఉంటారు. తప్పకుండా మీకు బాగా కష్టపడితేనే మంచి మార్కులు వస్తాయి కాబట్టి అలా కష్టపడుతూ ఉండండి. అలాగే చిట్టి పాటల వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళు మరి మీ మొహమాటానికి వెళ్ళో లేకపోతే మరొకటికో వెళ్ళి మీ బంధువులకి అందరికీ కూడా ఇచ్చుకోవడం ద్వారా వాళ్ళంతా కూడా ఇంకా తిరిగి ఇవ్వకపోవడము, దాని ద్వారా మీరంతా కూడా ఇబ్బందుల పాలవడము, మరి ఇవన్నీ కూడా జరుగుతాయి. అలాగే బిల్డర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు పరిస్థితి కొంచెం మెరుగుపడుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క తీర్థక్షేత్రాలు బాగా తిరగాలి అనేటటువంటి ఆసక్తి ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీరు ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు మేము హెడ్ క్వార్టర్స్కి వస్తాం మొర్రో అని చెప్పినా సరే వాళ్ళు అవసరం లేదు, నువ్వు ఇక్కడే ఉండే వర్క్ చేయని వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండడం మీకు ఆశ్చర్యాన్ని గురి చేస్తూ ఉంటుంది. అందువల్ల ఈ రాశివారు అందరూ కూడా పరిహారాలు ఏం చేసుకోవాలంటే ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదువుకోవాలా, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలా. అలాగే దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లల్లో జరిపించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి. అలాగే నల్లని వస్త్రాలని మీరు చక్కగా ఒక్క శనివారం తప్ప మిగతా వారాల్లో అంతా కూడా ధరించండి. మీ లక్కీయెస్ట్ డే 8, లక్కీయెస్ట్ కలరు బ్లాకు. ఆ విధంగా మీరంతా కూడా గోవా లాంటి తీర్థక్షేత్రాలకు వెళ్ళడం, అక్కడ స్నేహితులతో ఎంజాయ్ చేసి రావడము, అలాగే విదేశాలకు కొత్త కొత్త ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవడం జరుగుతాయి. మరి స్నేహితులు, బంధుమిత్రులు అందరూ కూడా మీకు ఆర్థికంగా సహాయం చేయడం ఈ విషయాలలో మీకు చాలా ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. దూర బంధువుల రాక, దగ్గర బంధువుల దగ్గరికి మీరు పోకడా, ఇవన్నీ కూడా చాలా జరుగుతాయి. మీ పిల్లల్ని మీ నుంచి చూసుకొని వాళ్ళంతా కూడా చాలా సంతోషంతో మీరు ఉంటారు. కాబట్టి చిన్న చిన్న రెమెడీస్ చేసుకొని మీరు చక్కగా ఉండాలని ఆశిస్తున్నాను. శుభమస్తు.